కలియుగ దైవం తిరుమల తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలోని అలాగే ఆ సీఎం చంద్రబాబుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అలాగే అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే రెండో రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే కొనసాగుతున్నారు. నిన్న అయితే మొదటి రోజు అయితే తన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఉపేష్ చంద్ర అయితే ములాఖత్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రెండో రోజు కూడా కొంతమంది వైసీపీ నాయకులు అలాగే మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డితో పాటు ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులతో పాటు అలాగే ఈ యొక్క వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఇప్పుడు ప్రస్తుతం ములాఖత్ అవి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అంబటి రాంబాబుని అయితే ములాఖత్ అవి తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లడ్డు వివాదం నేపథ్యంలోని అలాగే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తమ ఇంటిపై దాడి జరిగినటువంటి పరిణామాలు అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, గుంటూరు నుంచి ఆయన్ని నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిన్న తెల్లవారుజాము 4 గంటల ప్రాంతానికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయనతో ములాఖత్ అవ్వేందుకు వైసీపీ నాయకులు అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి లోపలికి వెళ్ళారు. తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత అలాగే వైసీపీ నాయకులు అలాగే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభరెడ్డి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. అలాగే రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా లోపల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండవ రోజు అయితే ములాఖత్ అవి ఇప్పుడు ప్రస్తుతం లోపల నుంచి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆయన అంబటి రాంబాబుని కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మీడియా సమావేశంలో ఆయన ఏ విధంగా మాట్లాడతారని కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆయనతో ఎటువంటి విషయాలు చర్చించారు, జైల్లో ఎటువంటి భద్రత ఉంది, ఆయన ఇప్పటికే జైల్లో ఆయనకి ఇప్పటికే 5868 గల నెంబర్ కూడా కేటాయించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన లోపల ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. ఆయనకి తీవ్ర జ్వరంతో కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై మరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపలికి ఆయన వెళ్ళొస్తున్నా చూడొచ్చు. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారితో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అలాగే వైసీపీ తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా లోపలికి వెళ్ళి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం లోపల ములాఖత్ అయ్యి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడడానికి అయితే వెళ్తున్నారు. ఆయన జరిగినటువంటి పరిణామం మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ లోపలికి వెళ్ళి వస్తున్నారు. ఆయన ఎటువంటి విషయాలు మాట్లాడారు, అలాగే లోపల ఎటువంటి విషయాలు చర్చించారు అన్నది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు రెండో రోజు ఉన్నటువంటి ఆయన అయితే ములాఖత్ అయ్యేందుకు ముద్రగడ పద్మనాభంతో పాటు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఎటువంటి విషయాలు మాట్లాడతారు, అతనికి ఆరోగ్యం ఏ విధంగా ఉంది కూడా మరిన్ని విషయాలు అయితే ఆయన మీడియా సమావేశంలో వివరించే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.